ఫ్రెండ్స్, అదే భూమిలో కాంక్రీట్ వేస్తున్నాము. సౌండ్ సరిగ్గా వినపడతలేదు. సో ఆ భూమిలో కాంక్రీట్ ఎలా వేస్తారనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? చూడండి, లాస్ట్లో భూమిలో కాంక్రీట్ వేసే వాళ్ళు దానికి ఎంత ఛార్జ్ అనేది చేస్తారో ఇదంతా నేను క్లియర్గా వివరిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే. ఓకే ఫ్రెండ్స్, చూడండి, చిన్న మోల్డ్లు వేసేవాళ్ళు ఇప్పుడు ఏమంటే ఈ భూమ్ మీరు చూసారు కదా, ఇది భూమ్ అంటారు. ఈ భూమిలో అయితే వర్క్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. బట్ ఏమంటే రిస్క్, చాలా డేంజరు. అది చాలా హైట్ నుంచి వేసామంటే ఆ ప్రెషర్కి మొత్తం స్లాబ్ అంతా పట్టుకోవడం జరుగుతుంది. సో జాక్ సపోర్టు లేదా మాండ్లు అయినా సరే క్లియర్గా కాంక్రీట్ వేసే ముందర స్లాబ్ అంతా చెక్ చేసుకొని కాంక్రీట్ వేయాలి ఫ్రెండ్స్, లేదంటే చాలా డేంజరు. స్లాబే మొత్తం కూర్చుంటేస్తుంది. చాలా వీడియోస్ నేను చూశాను. సో ఈ భూమిలో కాంక్రీట్ వేసేప్పుడు మాత్రం చాలా డేంజరు. సపోర్ట్లంతా పక్కా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని స్లాబ్ వేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇది వచ్చి భూమికి ఛార్జ్ 10,000 ఛార్జ్ చేస్తారు వాళ్ళు. మన మామూలు ఆర్ఎంసీ పంపు అలాంటివి అయితే వాళ్ళు 4,500, 4,500 నుంచి 5,000 దాకా అది ఛార్జ్ చేస్తారు. భూమి అయితే కొంచెం కాస్ట్లీ. ఇది ఒక 10,000 లోపల ఉంటుంది ఇది ఛార్జ్. చిన్న ఇండ్లకి దీనికంతా సింపుల్గా గ్రౌండ్ నుంచి ఒక 4 ఫ్లోర్ల వరకు ఈ భూమిలో వేసుకోవచ్చు. సో సౌండ్ కాబట్టి నేను వీడియో తీసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేము కాబట్టి నేను సైడ్కి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? తర్వాత వర్క్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. బట్ ఏమంటే కొంచెం డేంజర్, మనము క్లియర్గా చెక్ చేసుకోవాలి. వర్క్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది, పటాపటని ఏం లేదు. ఒక అబ్బాయి పంపుని పట్టుకొని అప్లై చేస్తూ ఉంటాడు, ఇటు అటు అప్లై చేస్తూ ఉంటాడు. కాంక్రీట్ ఆటోమేటిక్గా పాస్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మీకు ఒక మిల్లర్ గాడి ఎలా వేస్తారు ఏంటనేది చూపిస్తాను. క్లిప్ చేయకుండా చూడండి, వీడియో అంతా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, చూడండి, మిల్లర్ గాడి వచ్చి పంపు దగ్గర నిలబడింది. ఇప్పుడు వాళ్ళు మాల్ పాస్ చేయడం జరుగుతుంది. 1 మినిట్ చూపిస్తాను.